Good morning students, welcome to YouTube channel of Sir CRR College for Women Eluru. Now మనం మోడర్న్ ఫిజిక్స్లో యూనిట్ 5లో సూపర్ కండక్టివిటీ అనేటువంటి చాప్టర్లో లాస్ట్ టాపిక్స్ అయిన టైప్ 1 అండ్ టైప్ 2 సూపర్ కండక్టర్స్ అండ్ అప్లికేషన్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో టైప్ 1 అండ్ టైప్ 2 సూపర్ కండక్టర్స్. సో ఈ సూపర్ కండక్టర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎలా బిహేవ్ చేస్తున్నాయి అనే దాన్ని బట్టి సూపర్ కండక్టర్స్ని రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. టైప్ 1 సూపర్ కండక్టర్స్ అలాగే టైప్ 2 సూపర్ కండక్టర్స్. టైప్ 1ని సాఫ్ట్ సూపర్ కండక్టర్స్ అని కూడా పిలుస్తున్నారు. టైప్ 2 వచ్చేసరికల్లా హార్డ్ సూపర్ కండక్టర్స్ అని పిలుస్తున్నారు. సో కమింగ్ టు టైప్ 1 సూపర్ కండక్టర్స్ తీసుకున్నట్లయితే గనక ఈ టైప్ 1 సూపర్ కండక్టర్స్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే గనక ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కారణంగా మ్యాగ్నటైజేషన్ అనేటువంటి ప్రాపర్టీ కూడా స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అయితే ఒకనొక పర్టిక్యులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రీచ్ అవ్వగానే, దట్ ఈస్ హెచ్సి అనేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి రీచ్ అవ్వగానే అప్లైడ్ ఫీల్డ్ ఈ మ్యాగ్నటైజేషన్ సడన్గా జీరోకి ఈక్వల్ అయిపోయింది. ఓకే, that means superconductor is one in which the transition from superconducting state to normal state in presence of magnetic field occurs sharply at the critical value hc. అంటే దీని నుంచి మనకి ఏమర్థం అవుతుందంటే ఆ హెచ్సి బిలో వరకు కూడా ఆ బాడీ సూపర్ కండక్టర్ లాగానే యాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే హెచ్సి అనేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రీచ్ అయ్యిందో మ్యాగ్నటైజేషన్ జీరోకి ఈక్వల్ అవుతోంది అంటే దాని అర్థం బాడీ నార్మల్ స్టేట్లోకి స్విచ్ ఆన్ అయ్యింది అని అర్థం. ఓకే, అంటే టైప్ 1 సూపర్ కండక్టర్స్ జీరో నుంచి హెచ్సి వరకు ఎలా ఉంటున్నాయి, ఒక పర్ఫెక్ట్ డయామాగ్నెట్లా ఉంటున్నాయి. కాబట్టి మ్యాగ్నటైజేషన్ కర్వ్ అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. ఫ్లక్స్ మాత్రం లోపలికి పెనిట్రేట్ అవ్వటం లేదు. ఓకే, చూడండి, జీరో టు హెచ్సి సూపర్ కండక్టింగ్ స్టేట్, ఈ కర్వ్ ఇలా ఇంక్రీజ్ అయ్యింది, నో పెనిట్రేషన్. మ్యాగ్నటైజేషన్ సడన్గా ఇక్కడ జీరోకి పడిపోయింది అంటే లైన్స్ పెనిట్రేట్ అవ్వడం మొదలుపెట్టాయి, అంటే ఆ బాడీ ఇందులోకి స్విచ్ ఆన్ అయిపోయింది, నార్మల్ స్టేట్లోకి స్విచ్ ఆన్ అయిపోయింది. నెక్స్ట్ వన్ టైప్ 2 సూపర్ కండక్టర్స్. సో ఈ టైప్ 2 సూపర్ కండక్టర్స్ గురించి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇలా ఉంది చూడండి. ఇక్కడ కూడా జీరో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి స్లోగా ఆ పర్టిక్యులర్ మెటీరియల్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఆ మ్యాగ్నటైజేషన్ కర్వ్ కూడా ఏమైంది చూడండి, ఏ నుంచి బికి ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. అంటే ఫ్లక్స్ ఎలాగా పెనిట్రేట్ అవ్వటం లేదు, సూపర్ కండక్టింగ్ స్టేట్లోనే ఉంది, బాడీ డయామాగ్నెట్ లాగా యాక్ట్ చేస్తుంది. బట్ ఎప్పుడైతే బి అనేటువంటి పాయింట్ని రీచ్ అయ్యిందో అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హెచ్సి1 అయ్యింది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రీచ్ అయిన కాడి నుంచి ఈ మ్యాగ్నటైజేషన్ కర్వ్ ఏమవుతూ పోయింది, స్లోగా డిక్రీజ్ అవుతూ పోయింది విత్ రెస్పెక్ట్ టు ఇంక్రీజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మీరు ఫీల్డ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఆ కర్వ్ స్లోగా డిక్రీజ్ అవ్వడం మొదలుపెట్టింది. అంటే ఇక్కడ ఫ్లక్స్ కొద్దిగా పెనిట్రేట్ అవుతుంది. సో అటు ఫ్లక్స్ పెనిట్రేట్ అవుతుంది కాబట్టి అది నార్మల్ స్టేట్లోకి వెళ్ళిపోయిందా అనడానికి వీలు లేదు. ఎందుకంటే ఏ నుంచి బి వరకు కూడా అది సూపర్ కండక్టింగ్ స్టేట్లోనే ఉంది, కానీ బి నుంచి సి అనేటువంటి పాయింట్ని రీచ్ అయ్యేంత వరకు కూడా మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఇంక్రీజ్ చేసినా సరే ఆ బాడీ ఒక కొత్త స్టేట్లో ఉండడం గమనించారు. ఆ స్టేట్ని ఏమని పిలుస్తారంటే మిక్స్డ్ స్టేట్ అని కానీ లేదంటే వర్టెక్స్ స్టేట్ అని కానీ పిలుస్తారు. సో అందువల్ల మిక్స్డ్ స్టేట్లో ఉంది కాబట్టి ఫ్లక్స్ కొంతవరకు పెనిట్రేట్ అవుతుంది. సో ఎప్పుడైతే సి అనేటువంటి పాయింట్ని రీచ్ అయిందో ఆ కర్వ్ ఆల్మోస్ట్ జీరో అయిపోయింది, అంటే దాని అర్థం బాడీ నార్మల్ స్టేట్లోకి స్విచ్ ఆన్ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని హెచ్సి2 అని పిలుస్తారు. అంటే టైప్ 2 సూపర్ కండక్టర్స్లో రెండు రకాల మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఒకటి హెచ్సి1 మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రెండు హెచ్సి2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దీన్ని లోవర్ క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని పిలుస్తారు, హెచ్సి2ని అప్పర్ క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని పిలుస్తారు. జీరో నుంచి హెచ్సి1 వరకు సూపర్ కండక్టర్లా యాక్ట్ చేస్తుంది. హెచ్సి1 నుంచి హెచ్సి2 వరకు కూడా అది మిక్స్డ్ ఆర్ వర్టెక్స్ స్టేట్లో ఉంటుంది. హెచ్సి2 తర్వాత బాడీ నార్మల్ స్టేట్లోకి మారిపోతుంది.
ఆ మిక్స్డ్ స్టేట్ ఆర్ వర్టెక్స్ స్టేట్లో ఫ్లక్స్ ఎలా పెనిట్రేట్ అవుతుందనే దానికి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమవుతుందంటే ఆ సూపర్ కండక్టర్ కొంత భాగం సూపర్ కండక్టర్ లాగా, మరి కొంత భాగం నార్మల్గా, మళ్ళీ సూపర్ కండక్టర్లా, మళ్ళీ నార్మల్ లాగా, ఈ విధంగా ఒక కొత్త స్టేట్లో ఉంటుంది. సో ఎక్కడైతే ఈ నార్మల్ స్టేట్లో ఎగ్జిస్ట్ అయి ఉందో ఆ నార్మల్ స్టేట్లో ఈ ఫ్లక్స్ పెనిట్రేట్ అవ్వడానికి కొంత దారి ఏర్పడుతుంది. ఆ దారిని ఏమని పిలుస్తారంటే ఫిలమెంట్స్ అని పిలుస్తారు. సో ఈ ఫిలమెంట్స్ ద్వారా ఫ్లక్స్ స్లోగా పెనిట్రేట్ అవ్వడం మొదలు పెడుతుంది. సో ఎప్పుడైతే మన క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ HC2ని రీచ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా బాడీ మొత్తం నార్మల్ స్టేట్లో కన్వర్ట్ అయిపోతుంది. ఈ ఫిలమెంట్స్ మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి ఫ్లక్స్ ఈజీగా పెనిట్రేట్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే టైప్ 1 కన్నా టైప్ 2 సూపర్ కండక్టర్స్ హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దగ్గర వర్క్ చేయడానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇవి HC1 నుంచి HC2 వరకు కూడా ఒక రకమైన మిక్స్డ్ స్టేట్లో ఉండడం వల్ల అవి ఇంకా సూపర్ కండక్టింగ్స్గానే యాక్ట్ చేస్తాయి. సో నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ సూపర్ కండక్టర్స్. సో ఈ సూపర్ కండక్టర్స్కి వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, పవర్ ట్రాన్స్మిషన్. ఎలక్ట్రికల్ పవర్ ట్రాన్స్మిషన్ త్రూ ఎనీ కండక్టర్ ఈజ్ ఆల్వేస్ అకంపైన్డ్ బై ఎనర్జీ లాస్ I²R. అయితే ఏ కండక్టర్లో అయినా సరే ఈ పవర్ ట్రాన్స్మిట్ అవ్వాలి అంటే కొంత పవర్ అనేది లాస్ అవుతుంది. ఆ లాస్ అయ్యే దాని వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ I²R అనే ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే సూపర్ కండక్టర్స్లో రెసిస్టెన్స్ 0 అయిపోతుంది కాబట్టి పవర్ లాస్ అనేది జరగకుండా లాంగ్ డిస్టెన్స్ పంపించడానికి ఉపయోగపడతాయి. అలాగే నెక్స్ట్ అప్లికేషను సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్. సో సూపర్ కండక్టింగ్ వైర్స్ని తీసుకొని మనం ఏం తయారు చేయొచ్చు అంటే ఈ సూపర్ కండక్టింగ్ ఎలక్ట్రోమాగ్నెట్స్ని తయారు చేయొచ్చు. వీటి ద్వారా ఏమి తయారు చేయడానికి ఉపయోగపడతాయంటే ఈ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్, ఆ MRI అనేటువంటి వాటిల్లో యూజ్ చేసేటువంటి టెక్నిక్ ఇదే. ఇది మెడిసిన్లో బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ క్రయోట్రాన్. సో ఈ క్రయోట్రాన్ అనేది ఎలాంటిదంటే ఒక సూపర్ కండక్టర్స్లో పాస్ అయ్యేటువంటి కరెంట్ని ఆన్ ఆఫ్ చేయడానికి ఉపయోగపడేటువంటి స్విచ్ లాంటిది. సో దీన్ని ఎలా తయారు చేస్తున్నారు అంటే బేసిక్గా ఇక్కడ 2 సూపర్ కండక్టింగ్ వైర్స్ కావాలి. ఒక వైర్ ఏ, దాని పేరు ట్యాంటలం, మరొక వైర్ బి, అది నియోబియం. ఇవి రెండు కూడా సూపర్ కండక్టింగ్ స్టేట్లో ఉన్న వాటిని తీసుకొని ఏం చేస్తారు అంటే ఇదిగోండి ఇక్కడ డయాగ్రమెటిక్గా రిప్రజెంట్ చేసినట్లుగా ఏ అనేటువంటి వైర్ని ఈ లోపల ప్లేస్ చేస్తారు, దాని మీద బి అనేటువంటి వైర్ని ఇలా వూండప్ చేస్తారు. సో ఇది మన మెయిన్ కరెంటు పాస్ అయ్యేటువంటి వైర్ ఇది. ఇప్పుడు ఈ ఏ అనేటువంటి వైర్లో కరెంట్ని ఆన్ చేయాలన్నా లేదంటే ఆఫ్ చేయాలనుకున్నా సరే ఏం చేయాలి అంటే సపోజ్ ఆల్రెడీ ఏలో కరెంటు పాస్ అవుతుంది, దీన్ని ఆఫ్ చేయాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి, బీలో కూడా కరెంట్ ఇవ్వాలి. ఇచ్చి ఆ కరెంట్ని స్లోగా ఏం చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ బి అనేటువంటి వైర్లో కరెంటు పాస్ అవుతుందో ఈ కాయిల్ లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూస్ అవుతుంది. సో కరెంట్ ఎంత పెంచుకుంటూ వెళ్ళాలి అంటే లోపల HC అనేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయ్యేంత వరకు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎప్పుడైతే ఆ HC అనేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రీచ్ అయిందో ఒక్క పాయింట్ రేజ్ అయినా సరే ఇమీడియట్గా ఈ లోపల ఏ ద్వారా పాస్ అయ్యేటువంటి కరెంటు ఆగిపోతుంది. ఎందుకోసం అంటే లోపల ఇండ్యూస్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కారణంగా ఈ ఏ అనేటువంటి వైర్ ఏదైతే ఉందో అది సూపర్ కండక్టింగ్ స్టేట్ నుంచి నార్మల్ స్టేట్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే నార్మల్ స్టేట్లోకి వచ్చేస్తుందో రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. సో అందులో కరెంటు ఫ్లో అనేది ఆగిపోతుంది. సో మళ్ళీ ఏలో కరెంట్ని కనుక మనం పాస్ ఆన్ చేయాలనుకుంటే బీలో పంపిస్తున్నటువంటి కరెంట్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేస్తే సరిపోతుంది. సో ఆటోమేటిక్గా మళ్ళీ బీలో కరెంట్ రెడ్యూస్ అవ్వగానే ఏ సూపర్ కండక్టింగ్ స్టేట్లోకి స్విచ్ ఆన్ అవుతుంది. ఇమ్మీడియట్గా దాని గుండా మళ్ళీ కరెంట్ ఈజీగా పాస్ అవుతుంది. సో ఈ విధంగా ఏ అనేది ఒక గేట్ లాగా, బి అనేదేమో ఒక కంట్రోల్ లాగా మొత్తం అరేంజ్మెంట్ కలిపి ఒక స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, మెగ్లేవ్ వెహికల్స్.
సో ఈ మెగ్లేవ్ వెహికల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి అంటే జపాన్లో ఉన్నాయి. వీటిని 1979లోనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇవి ఎంత స్పీడ్తో వెళ్తున్నాయంటే 321 మైల్స్ పర్ అవర్ అనేటువంటి స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాయి. సో ఇంత స్పీడ్ అటైన్ చేయడానికి కారణం ఏంటి అంటే అక్కడ ఫ్రిక్షన్ లెస్గా వెహికల్స్ రన్ అవుతున్నాయి. సో అది ఎలా జరుగుతుంది అంటే ఒక సూపర్ కండక్టర్ ఒక డయామ్యాగ్నెట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇలాంటి ఒక డయామ్యాగ్నెట్ని ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్ మీద కనుక ప్లేస్ చేసినట్లయితే వాటి మధ్య కంపల్సరీగా రెపల్సివ్ ఫోర్సెస్ డెవలప్ అవుతాయి. ఆ రెపల్షన్ కారణంగా తేలికగా ఉన్నటువంటి బాడీ బరువుగా ఉన్నటువంటి బాడీ మీద నుంచి ఫ్లోట్ అయి వెళ్ళిపోతుంది. ఈ ప్రాపర్టీని ఏమని పిలుస్తారు? మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అని పిలుస్తారు. ఈ ప్రిన్సిపల్ని ఈ మెగ్లేవ్ వెహికల్స్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ వాళ్ళు అప్లై చేసినటువంటి ఫినామినా ఏ విధంగా అప్లై చేశారంటే ఇక్కడ కింద ఉన్నటువంటి ఈ అల్యూమినియం ట్రాక్కి కరెంటు పాస్ ఆన్ చేశారు. సో దట్ ఆ కారణంగా ఈ ట్రాక్ ఎలాగా బిహేవ్ చేస్తుంది, మీకు కరెంటు పాస్ అవుతున్నటువంటి బాడీ లాగా యాక్ట్ చేస్తుంది. సో దట్ దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. ఆటోమేటిక్గా అదొక మ్యాగ్నెట్ లాగా యాక్ట్ చేస్తుంది. దాని మీద ఉన్నటువంటి ట్రైన్ ఏదైతే ఉందో ఈ ట్రైన్ యొక్క అడుగు భాగంలో ఒక సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్ని ప్లేస్ చేస్తారు. అది ఒక డయామ్యాగ్నెట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ కింద ఉన్నది ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్, పైన ఉన్నది ఒక డయామ్యాగ్నెట్ కావడం వల్ల ఇమీడియట్గా ఆ రెండింటి మధ్య రెపల్సివ్ ఫోర్సెస్ డెవలప్ అవుతాయి. ఆ కారణంగా ట్రాక్ ఫిక్స్డ్గా ఉంటుంది. కాబట్టి ఈ ట్రైన్ ఏదైతే ఉందో అది ఏమవుతుంది, ట్రాక్ని టచ్ అవ్వకుండా దాని మీద నుంచి ఫ్లో అవుతున్నట్లుగా తేలుతున్నట్లుగా దాని మీద నుంచి మూవ్ అయి ముందుకు వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ వెహికల్స్ని ఏమని పిలుస్తున్నారు? మెగ్లేవ్ వెహికల్స్ అని పిలుస్తున్నారు. నెక్స్ట్ వన్, వెరీ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఈ సూపర్ కండక్టర్స్ని యూజ్ చేస్తున్నారు. సో జనరల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని డెవలప్ చేయాలంటే హ్యూజ్ కరెంటు ఖర్చు పెట్టవలసి వస్తుంది. అది కొంచెం ఖర్చుతో కూడా కూడుకున్నటువంటి విషయం. అయితే ఈ సూపర్ కండక్టర్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే చాలా తక్కువ ఖర్చుకే హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. వీటిని మెడిసిన్లోనూ అలాగే రీసెర్చ్లోనూ ఉపయోగించేటువంటి ఎక్విప్మెంట్స్లో ఎక్కువగా వాడుతున్నారు. అలాగే నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసరికల్లా స్క్వీడ్స్ అంటే సూపర్ కండక్టింగ్ క్వాంటమ్ ఇంటర్ఫిరెన్స్ డివైజెస్. సో ఇవి దేనికి యూజ్ చేస్తారు అంటే ఫ్లక్స్ని స్టోర్ చేసుకునేటువంటి డివైజెస్ కింద యూజ్ చేస్తున్నారు. వీటి సహాయంతో మన హ్యూమన్ బ్రెయిన్లో కానీ బాడీలో కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పరంగా ఏవైనా మైన్యూట్ చేంజెస్ ఉంటే వాటిని ఈజీగా డిటెక్ట్ చేయడానికి ఈ స్క్వీడ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇంకా లాస్ట్ వన్, ఫర్ ప్రోగ్రెస్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీ. సో ఈ సూపర్ కండక్టర్స్ని యూజ్ చేయడం ద్వారా స్మాల్ ఏరియాలో ఒక పెద్ద సర్క్యూట్స్ని ఈజీగా మనం బిల్డప్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడతో మన టోటల్ 5th యూనిట్ కంప్లీట్ అయిపోయింది. ఈ 5th యూనిట్ మొత్తం మీద ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. అందులో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ క్రిస్టల్, హౌ ఆర్ క్రిస్టల్స్ క్లాసిఫైడ్, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ లాటిస్. నెక్స్ట్ వన్, derive Bragg's law of X-ray diffraction in crystals, describe law method of X-ray diffraction of investing the crystal structure. Third one, explain type 1 and type 2 superconductors, mention some applications. Fourth one, what is superconductivity, mention the properties of superconductivity. Next short answer questions వచ్చేసరికల్లా, write about unit cell and Miller indices, explain Misner effect, write about critical temperature and critical field. సో ఇక్కడతో మన సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.